హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనం కర్రీస్ ఏమైనా ఫ్రై చేయాలనుకోండి, ఫ్రై చేసేటప్పుడు అవి అడుగంటుకుంటా ఉంటాయి. మనం ఎంత నూనె పోసినా కూడా అడుగంటుకుంటానే ఉంటాయండి. మనం గ్యాస్ సిమ్లో పెట్టి వాటిని తిప్పుతూ ఉన్నా కూడా ఎంత తిప్పినా కూడా కొన్ని కూరలు అయితే అడుగంటుకుంటా ఉంటాయి. ముఖ్యంగా బంగాళదుంప అండి. బంగాళదుంప మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసామనుకోండి, మెత్తగా ముద్దలాగా అయిపోయిద్ది. ఆయిల్ తక్కువ వేసామనుకోండి, అడుగంటుకుంటా ఉండిద్ది. ముక్కలన్నీ పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని ఇదిగోండి, సింపుల్గా ఇలా నేను చెప్పే చిట్కా ఫాలో అవ్వండి. దొండకాయ ఫ్రై, క్యాలీఫ్లవర్ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై ఇవి ఫ్రై చేసేటప్పుడు ఇలా నూనెలో వేసిన తర్వాత కొంచెం వాటర్ పోయండి, ఫ్రై బాగుండిద్దని చెప్పాను కదండి. బంగాళదుంపకు మాత్రం అలా కుదరదండి. అలా వాటర్ పోసామనుకో బంగాళదుంప అంత టేస్ట్ అనిపించదు. దొండకాయ ఫ్రై అవైతే టేస్ట్ బాగున్నాయి, చాలా బాగున్నాయండి. కానీ వీటికి మాత్రం అలా కుదరదండి. నేను ఒకసారి వాటర్ పోసి చూసా కానీ నాకు అంత రుచి అనిపించలేదు. కూర చప్పగా అసలు టేస్ట్ అనిపించలేదు. అందుకని ఇదిగోండి, మనం ఫ్రై చేస్తున్నాం కదా, ఈ బాండీ మీద ఒక ప్లేట్ పెట్టండి. ప్లేట్ కూడా బాండీ కంటే కూడా కొంచెం పెద్ద సైజులో ఉండాలి. ప్లేట్ పెట్టి ఇదిగోండి, ప్లేట్లో కొంచెం వాటర్ పోయండి. వాటర్ పోసి బాండీ మీద పెట్టి ఇంక ఇలాగే ఉంచండి. ఉంచి 1 నిమిషం తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కూర తిప్పుతూ ఉండండి. అప్పుడు ఫ్రై అనేది అడుగు అంటుకోదండి. బంగాళదుంప మనం తిప్పటం ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా అడుగు అంటుకునిద్దండి. బంగాళదుంప మాత్రం అడుగు అంటుకోవటం ఎక్కువండి. మనం దగ్గరుండి ఎంత తిప్పినా కూడా అడుగు అంటుకునిద్ది. ఇప్పుడు చూడండి, నేను మూత తీశాను. మూత తీసినా కొంచెం కూడా అడుగు అంటుకోలేదండి. అదే గనక మనం ఇలా వాటర్ పోయకుండా మామూలుగా ఫ్రై చేయటం అయితే ఖచ్చితంగా అడుగు మొత్తం అంటుకొని పోయి సగం కూర అనేది అడుగుకే అంటుకునిద్దండి. బంగాళదుంప మాత్రం తొందరగా అడుగంటేసిద్ది. మూత పెట్టి మళ్ళీ మూత తీసి మనం పద్దాకలు ఎక్కడ తిప్పుతాంలే అనుకోవాల్సిన అవసరం లేదండి. మళ్ళీ వెంటనే తిప్పాల్సిన అవసరం లేదు. కూర ఫ్రై అయ్యేలోపు 2 సార్లు తీసి తిప్పితే చాలండి. ఇదిగో చూడండి, కూర మొత్తం ఫ్రై అయింది కానీ కొంచెం కూడా అడుగంటుకోలేదు చూడండి. అదే మామూలుగా ఇలా వాటర్ పెట్టకుండా మీరు ఫ్రై చేసి చూడండి, దానికి దీనికి ఎంత తేడా ఉండిద్దో. మనం ఇలా వాటర్ పెట్టేసి వేరే పనులు, చాలా పనులు చేసుకోవచ్చండి. అదే మామూలుగా నార్మల్గా ఫ్రై చేయటం అయితే దగ్గర ఉండి మనం దగ్గర నుంచోనల్లా ఫ్రై చేయాలి. వాటర్ పెట్టిన దానికి వాటర్ పెట్టిన దానికి చూడండి ఎంత తేడా ఉందో. మనకు పని చాలా ఈజీగా అయిపోయిద్దండి. టమాటా రసం సింపుల్గా ఇలా నేను చేసే పద్ధతిలో చేయండి, చిటికలో చేసేస్తారండి. టమాటాలు ఉడకబెట్టి వాటిని పిసికి మళ్ళీ వడకట్టి మళ్ళీ చింతపండు వేరేగా నానబెట్టి చేయాల్సిన ఇంత రిస్కు, ఇంత తలకాయ నొప్పి లేకుండా నేను చేసే పద్ధతిలో ఇలా సింపుల్గా చేసేసేయండి. ప్రతి ఒక్క కూరని సింపుల్ ప్రాసెస్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ప్రతి ఒక్కటి వివరంగా చెప్తానండి మీకు. నేను సింపుల్గా ఈ ప్రాసెస్లో చేస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి టమాటాలు, మనం రసం చేయటానికి మనకి ఎన్ని టమాటాలు అవసరమో అన్ని టమాటాలు తీసుకోండి. తీసుకొని ఇదిగోండి ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేయండి. పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. మన రసానికి సరిపడా చింతపండు వేసుకోండి. నేను ఒక 5-6 టమాటాలు తీసుకున్నానంటే 5-6 టమాటాలకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. చింతపండును కొంచెం కడిగి వేసుకోండి. మనం వాటర్లో నానబెట్టుకోవట్లేదు కదండి, కొంచెం ఇసుక అవి ఉంటాయి కదా, అందుకని కొంచెం చింతపండును కడిగి వేసుకోండి. ఇదిగోండి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. 4 మిరియాలు కూడా వేసుకున్నానండి. మిరియాలు వేసుకుంటే రసం టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. మళ్ళీ వీటిని సపరేట్గా మిక్సీకి వేసుకునే పని లేకుండా చక్కగా అన్నీ కలిపి ఒకేసారి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోండి. మనకి టైం కూడా చాలా సేవ్ అయిద్దండి. మళ్ళీ ఒక గిన్నెలో ఉడకబెట్టడం, వాటిని మెత్తగా పిసకటం, వడగట్టడం, టైము వేస్టు. ఎన్ని అంట్లు అవుతాయోనండి మళ్ళీ మనకి. ఆ అంట్లన్నీ కడగలేక విసుగొచ్చేసిద్ది. రసం చేయటానికి ఇదిగోండి ఒక గిన్నె పెట్టి 2-3 స్పూన్ల ఆయిల్ వేసానండి. రసానికి ఎక్కువ ఆయిల్ పట్టదండి, తక్కువ ఆయిల్ చాలు. పోపు దినుసులు ఏమి వేయట్లేదండి. పోపు దినుసులు వేస్తే రసంలో అంత టేస్ట్ ఉండదు. అందుకని కొంచెం జీలకర్ర వేస్తున్నాను. కొంచెం జీలకర్రను వీటికి తోడు ఒక ఎండుమిరపకాయ వేసుకుంటే చాలండి. ఇంకా పోపు దినుసులు వేరే ఏమీ ఎక్కువ అవసరం లేదు. మనం టమాటాలు మిక్సీకి వేసుకుంటున్నాం కదండి,
ఎక్కువ తొలకలనేవి ఉండవు. పిల్లలు గూడా తొలకల్లాగున్నాయి, ముక్కల్లాగున్నాయి అని వంకలు పెట్టకుండా చక్కగా తినేస్తారండి. చిన్న పిల్లలకు గూడా ఈ రసం చేసి పెట్టొచ్చు. కొంతమంది ఇంట్లో డైలీ 2 కర్రీస్ ఉండాల్సిందేనండి. కొంతమంది ఏందిలెండి, అందరి ఇళ్లల్లో డైలీ 2 కర్రీస్ ఉండాల్సిందే. ఒక పచ్చడి, ఒక కూర, ఒక రసం ఇవి ఉండాల్సిందేనండి. ఇంకా అలాంటప్పుడు ఇదిగోండి ఇలా సింపుల్ ప్రాసెస్‌తో చేసుకోండి. టమాటాలన్నీ ఇదిగోండి మిక్సీకి వేసిన తర్వాత ఆయిల్ కాగింది కదండీ! ఈ ఆయిల్‌లో ఇదిగోండి ఈ టమాటా పేస్ట్ వేస్తాను. ఇప్పుడు వెంటనే వాటర్ పోయనండి. ఇవి పచ్చి టమాటాలు గదా! ఈ పచ్చి వాసన పోయేదాకా ఆయిల్‌లో 1 నిమిషం, 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇంతే డైరెక్ట్‌గా వాటర్ పోసామనుకోండి, టమాటాలన్నీ పచ్చి వాసనగా, రసం గూడా పచ్చి పచ్చిగా ఉండిద్దండి. మనం ఎంత కాగబెట్టినా గూడా అంత టేస్ట్ రాదు. ఎట్లైనా టేస్ట్ మారిపోయిద్ది. అందుకని కొంచెం 1 నిమిషం, 2 నిమిషాలు పచ్చి వాసన పోయేదాకా ఇందులో ఏమీ వేయకుండా మూత పెట్టి ఇలా మగ్గనివ్వండి. ఇది నూనెలో కాసేపు మగ్గిన తర్వాత ఇంక మూత తీసి మనకు రసానికి సరిపడా వాటర్ పోసుకోండి. ఎవరికి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ పోసుకోండండి. కొంతమంది చిక్కగా ఉంటే ఇష్టపడతారు. కొంతమంది రసం అనేది పల్చగా ఉంటే ఇష్టపడతారండి. ఎవరి ఇష్టానికి తగినట్టు వాళ్ళు వాటర్ పోసుకోవచ్చు. నేనైతే 1 లీటర్ సుమారు వాటర్ పోస్తున్నానండి. 5, 6 టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, 4 మిరియాలు వేసి ఇదిగోండి వీటికి నేను 1 లీటర్ వాటర్ పోస్తున్నాను. మీకు కొలతలు తెలియదనుకుంటే ఈ కొలతల ప్రకారం చేసుకోండి. ఇదిగోండి 1 స్పూను కారం వేశాను. 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం, దీనికి సరిపడా కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. ఇదిగోండి నేను రసం పొడి వేస్తున్నాను. రసం పొడి నేను తయారు చేశాను కదండీ! కందిపప్పు, జీలకర్ర ఈ 2 కలిపి మిక్సీకి వేసి ఒక డబ్బాలో పెట్టుకుంటానండి. ఇంకా అది రసం చేసినప్పుడు కొంచెం వేసుకుంటాను. ఒక అర స్పూను కంటే కూడా తక్కువే వేసానండి. ఎక్కువ వేసామనుకోండి మరీ చిక్కగా వచ్చేస్తాయి. అందుకని ఒక అర స్పూను తక్కువే వేశాను. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే రసం కలర్ అనేది బావుంటది. మంచి కలర్‌గా ఉంటాయి. అందుకని కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాల పొడి వేస్తే మన రసం అనేవి మంచి సువాసనగా, మంచి ఫ్లేవర్‌తో చాలా బావుంటాయి. అందుకని కొంచెం ధనియాల పొడి వేశాను. రసం పొడి వేసుకోపోయినా బాగానే ఉంటాయండి. నేను ఒక్కోసారి ఇంట్లో రసం పొడి ఉంటే వేస్తాను. లేదనుకోండి రసం పొడి కూడా వేయను. కొంచెం ధనియాల పొడి, వెల్లుల్లిపాయి మనం టమాటాలతో పాటే మిక్సీకి వేసాం కదండీ! ఆ వాసన, ఆ ఫ్లేవర్ చాలండి. పులుపు, ఉప్పు, కారం అనేవి కరెక్ట్‌గా ఉంటే చాలు. టమాటాలు వేస్తున్నాం కదా! రసం చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి రసం ఒక పొంగు వచ్చేదాకా కాగనిస్తే చాలండి. మరీ ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వేసాం కదండీ! అవి పచ్చి వాసన పోయేదాకా, ఒక పొంగు వచ్చేదాకా కాగనిస్తే చాలండి. రసం చూడండి సింపుల్‌గా చిటికెలో ఇలా చేసుకోవచ్చండి. నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసుకోండి. సింపుల్‌గా చిటికెలో నిమిషాల్లో రసం చేసుకోవచ్చు. మనకి ఎక్కువ అంట్లు కూడా ఏమీ రావండి. నేను చింతపండు సపరేట్‌గా నానబెట్టలేదు. వెల్లిపాయలు అవన్నీ సపరేట్‌గా మిక్సీకి వేయలేదు. టమాటాలు, ఎల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీకి వేశాను. ఇంక మనం రసం పెట్టుకునే గిన్నె ఇంకివే గదండీ! రసం పెట్టుకునే గిన్నె ఒకటి, ఇంకా మిక్సీకేసిన గిన్నె ఒకటి. ఈ 2 అంట్లేనండి. ఎక్కువ అంట్లు గూడా లేవు. వంట పని మటికి అయిపోయిందండి. ఇంకా అంట్లు కడుగుదామని ఇంకా అంట్లన్నీ బయటికి తీసుకొచ్చి వేసి నీళ్లు చల్లుతున్నానండి. నీళ్లు చల్లితే కాసేపు నానతాయి కదండీ! నానితే అంట్లు ఈజీగా తొందరగా కడుక్కోవచ్చు. అందుకని కొంచెం వాటర్ చల్లుతున్నాను. ఇదిగోండి ఈ బాండీ చూడండి. నేను బంగాళదుంప ఫ్రై చేశాను కదా! ఆ బాండీ అండి ఈ బాండీ. చూడండి కొంచెం కూడా కూర అంటుకోలేదు. మనకి అంట్లు కడుక్కోవటానికి కూడా చాలా ఈజీగా ఉండిద్దండి. ఇలా సింపుల్ చిట్కాలు పాటించి మనం కర్రీస్ చేసుకున్నామంటే ఈ కూర బాండీకి అంటుకోదు. కూర వేస్ట్ కాదు. మనం అంట్లు కడిగేటప్పుడు కూడా మనకు పని అనేది చాలా ఈజీగా ఉండిద్దండి. ఈ టిఫినీ ఏమో నేను ఇడ్లీ రవ్వ పోసుకుంటానండి ఈ టిఫినీలో. ఇడ్లీ రవ్వ అయిపోయింది. ఇంకా అది కూడా కడిగేద్దాంలే అని ఇలా బయట వేశాను. మనం మినపప్పు, ఇడ్లీ రవ్వ అయి తెచ్చి పోసుకుంటాం కదండీ! అవి ఏయి అయిపోతే ఇంకా అవి అంట్లు కడిగేటప్పుడు వేసి కడిగేస్తా ఉంటాను. మళ్ళీ వాటిని ప్రత్యేకంగా కడిగేయను. ఇన్ని చిట్కాలు పాటించి ఈ అంట్లనేవి ఎక్కువ లేకుండా తక్కువ తక్కువ అంట్లయ్యేటట్టు పనులు చేసుకుంటేనే చూడండి ఎన్ని అంట్లొచ్చినాయో.
అలా కాకుండా అన్నిటికీ మనం వంట చేసుకోవడానికి గిన్నెలన్నీ ఎక్కువ ఎక్కువ చేసుకొని ఎక్కువ ఎక్కువ వాడేసామనుకోండి, ఇంకా డబల్ అంట్లు అవుతాయండి. అవన్నీ కడిగేటప్పటికి ఇంక మన పని అయిపోయిద్ది. అందుకని నేను తక్కువ అంట్లు అయ్యేటట్టు సింపుల్‌గా, ఈజీగా పనులయిపోయేటట్టు చూసుకుంటానండి. ఇంకా ఇదిగోండి ఈ టబ్బులో కొంచెం సరిపేసి వాటర్ పోసి బట్టలు నానబెడుతున్నానండి. ఇంకా అంట్లు బయట వేసి అంట్లు కడిగేసిన తర్వాత ఇంకా బట్టలు ఉతికేస్తాను. ముందు పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలి కదండీ! ఇంకా వాళ్ళ వాటికి టిఫిను, అన్నం, కూరలు అవి చేసి పెట్టి తర్వాత ఈ పని చేస్తానండి. ఇవన్నీ నానేలోపు నేను వాటర్ తాగుతానండి. ఉదయం లేచిన వెంటనే వాటర్ తాగాలంటే కుదరదు కదా! అందుకని ఇప్పుడు వాటర్ తాగుతాను. ఇదేనండి ఈరోజు